హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సాటర్డే అప్డేట్స్తో పాటు ఎలిమినేషన్లో చాలా మంది నాకు పింగ్ చేస్తున్నారు. డెమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడా, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారా, దాని గురించి క్లారిఫై చేస్తాను. అలాగే ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడా, అంటే మొన్న తనూజ అయ్యారన్నారు కదా, మళ్ళీ ఇమాన్యుల్ అంటున్నారు ఏంటి, దాని గురించి కూడా మాట్లాడదాం అనమాట. సో వీడియోని అయితే ముందుగా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వస్తే సాటర్డే అప్డేట్స్ లో ఎటువంటి ఫైరు లేదు. లాస్ట్ వీక్ ఆఫ్ సాటర్డే, మరి ఇంకా సాటర్డే ఎపిసోడ్ ఉండదు, డైరెక్ట్ గా సండే ఫైనల్ అయిపోద్ది నెక్స్ట్ వీక్ కాబట్టి. సో ఎవరికి ఏం అనడం లేదు. అలాగే ఈ వీక్ జరిగిన గేమ్స్ లో కూడా ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరి ప్లాన్లు వాళ్ళకి పాజిటివ్ గానే ఉంటాయి కాబట్టి జడ్జి చేసే అవకాశం అయితే లేదు. బట్ ప్రతి టాస్క్ లో ఒక్కొక్కరు చాలా బాగా ఆడారు. అందరికంటే ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది ఎవరికంటే తనూజ గారికి. తనూజ గారు ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ సంపాదించుకున్నారు, అందరికంటే బాగా ఆడారు కూడా. ఇమాన్యుల్ నే ఓడించారు కాబట్టి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది. అలాగే ఇమాన్యుల్ కూడా అప్రిషియేషన్ వచ్చింది, డెమోన్ పవన్ కూడా అప్రిషియేషన్ వచ్చింది అనమాట. నాగశర్ నుండి అందరికీ పొగిడారు. పవన్ కళ్యాణ్ కి కొంచెం తక్కువ ఏం లేదు, పాడడానికి ఏం లేదు కూడా, టాస్క్లు ఏమీ ఆడలేదు కాబట్టి. సో అలాగే ఒక టాస్క్ అయితే ఇచ్చారు, మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసేసి ఉంటారేమో, ఇప్పుడు లేట్ అయిపోయింది వీడియో. సో ఒక గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ అనే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఎవరికి గ్రీన్ ఫ్లాగ్ ఇస్తారు, ఎవరికి రెడ్ ఫ్లాగ్ ఇస్తారంటే ఇప్పుడు వరకు వాళ్ళకున్న బాండింగ్స్ ఎవరితో క్లోజ్ గా ఉన్నాయి, ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మలేము అనే విధంగా మళ్ళీ చిన్న ట్విస్ట్ అయితే పెడతారు కదా, దాని మూలంగా అయితే పెట్టారు. అందులో కూడా పెద్ద పసేమీ లేదు. బట్ బర్నీ గారు సుమన్ గారి వీడియో ఏదైతే ప్లే చేస్తారో అది చాలా ఎమోషనల్ అనిపించింది. బట్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఈ వీడియోతో మీ ఇద్దరిని ఇంటి నుండి బయటకు పంపించేస్తాం అనే విధంగా వేశారేమో అనిపించింది. సో సాటర్డే ఎపిసోడ్ లో సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది ఎవరు అంటే, ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు. మన తనూజ సెకండ్ ఫైనలిస్ట్ అన్నారు, మన ఇమాన్యుల్ అంటున్నారు ఏంటంటే, ఆ రోజు తను రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ రోజు సేవింగ్ ఆర్డర్ లో ఇమాన్యుల్ అయితే సేవ్ చేస్తారు. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది ఎవరంటే ఇమాన్యుల్ అనమాట. సో అలాగే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే సుమన్ శెట్టి గారు అయితే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది సండే ఎపిసోడ్ లో బర్నీ గారా డెమోన్ పవన్ అని చాలా మెసేజ్లు చేశారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. నేను మార్నింగ్ వీడియోలో ఆల్రెడీ 11 o'clock చెప్పేశాను. సో ఈ వీడియోలో మళ్ళీ చెప్తాను ఏంటంటే, బర్నీ గారే ఎలిమినేట్ అయ్యారు. బర్నీ గారికి హాట్ స్టార్ ఓటింగ్ పడింది కాబట్టి ఎక్కువగా కాల్స్ అయితే పడలేదంట. సంజనా గారికి హాట్ స్టార్ ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్స్ ఎక్కువగా పడుతున్నాయంట. సో ఇక నుండి లాస్ట్ వీక్ మొత్తం మీరు ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే రెండిట్లో ఓటు వేసుకోండి. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఎక్కువ మిస్డ్ కాల్స్ పడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఓటింగ్ అనేది కనిపించట్లేదు. బయటికి కనిపించకుండా లోనే ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఓటింగ్ పోల్స్ చెప్తే హాట్ స్టార్ పోల్స్తో చెప్పగలరు, కానీ మిస్డ్ కాల్స్ ఎవరికి తెలియవు అనమాట. దానివల్ల అయితే మిస్డ్ కాల్స్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేస్ లో మీరు ఎవరికి గెలిపించాలనుకుంటున్నారో మిస్డ్ కాల్స్ కూడా వెయ్యండి. సో ఇది అనమాట. సో బర్నీ గారు అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు. డెమోన్ పవన్ కి అయితే చాలా మంచి ఓటింగ్ పడింది. డేంజర్ జోన్ లో కూడా లేడు, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. బర్నీ గారు హౌస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత, సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత తన ఓట్ బ్యాంక్ అనేది తనూజ గారికి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటీనే ఉంది. ఇది వార్ వన్ సైడ్ అనేది ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే టఫ్ ఓటింగ్ ఇద్దరికి పడుతుంది కాబట్టి వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే టాప్ 5 లో వీళ్ళు అర్హులా అనర్హులా, ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో కామెంట్ చేసి, ఎవరు ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.